హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకుందాం టీమిండియా టెస్ట్ డే 2 ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా. అలాగే ఈ పొద్దు ఏం జరిగాయి, గిల్ సెంచరీ చేసిన తర్వాత కూడా అంత పెద్ద నాకైతే నాక్ని పెద్ద నాక్ అయితే కన్వర్ట్ చేయలేదు. పంత్ కూడా తన సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. జురేల్ అయితే అంత బాగా ఆడలేదు. డెబ్యూటెడ్ మానవ్ సుధార బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు, 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రతీష్ కృష్ణ కూడా 2 వికెట్లు తీశాడు. ఇవన్నీ ఇంకా విషయాల్లో కొన్ని క్యాచెస్ మిస్సెస్ అయ్యాయి. డిఆర్ఎస్ కొంచెం తీసుకోవడంలో సరిగ్గా తీసుకోలేకపోయారు. ఇవన్నీ ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అది చూసుకుంటే మనం నిన్న అనుకున్నట్టుగానే నిన్న చూసినప్పటికీ మంచి స్కోర్తోనే ఎండ్ చేస్తున్నారు. ఈ పొద్దు మనం అనుకున్నట్టుగానే పెద్ద స్కోర్ చేసి డిక్లేర్ ఇస్తారని అనుకున్నట్టుగానే చేశారు. 564 రన్స్ వేసిన తర్వాత 8 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చారు. సుందర్ అందు కుల్దీప్ యాదవ్ ఆడుతున్నప్పుడు డిక్లేర్ చేశారు. అలాగే ఈ పొద్దు చూసుకుంటే గిల్ కానీ ఇంకా కొంచెం పెద్ద నాకు రన్స్ ఎక్కువ ఆడతారు అని అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేశాము. బాగుంది కదా, ఆడతారు ఇంకా చేస్తారని చెప్పి. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే తన దగ్గర నుంచి ఏం రాలేదు. 23 రన్స్ ఏమో చేశాడు, 126 రన్స్ వేశాడు టోటల్గా. ఈ పొద్దు 23 రన్స్ ఏమో చేశాడు. అలాగే తర్వాత పంత్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసాము ఈ పొద్దు ఇంకా ఎక్కువ నాకు వస్తుంది, 100 దాడతాడని. 100 చేసే అవకాశం ఉండింది, కానీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి తన పేషెన్స్ అనేది కోల్పోయాడు. ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. తను 81 రన్స్ మాత్రం చేశాడు. సేమ్ తను కూడా సాయి సుదర్శన్ లాగానే 81 రన్స్ దగ్గరే అవుట్ అయ్యాడు. సిక్సెస్ అయితే ఏం లేదు. నిన్న కొట్టిన ఒక ఓవర్లో 3 సిక్స్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, తను కూడా ఇంకా కాసేపు నింటే బాగుండింది. అలాగే తర్వాత వచ్చిన జురేల్ కూడా అంతగా అయితే పెద్దగా అయితే ఏం ఆడలేదు ఈ బుద్ధు. జస్ట్ 20 బాల్స్లో 19 రన్స్ వేశాడు, 4 4లు ఏమో కొట్టాడు. తను ఇంకా కాసేపు ఆడిండి కొద్దిసేపు ఉండింటే బాగుండింది అనిపించింది. ఐపీఎల్ అయితే పర్లేదు, డీసెంట్ ఫామ్. ఐపీఎల్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, మంచిగానే ఆడాడు. కానీ ఈ పొద్దు మ్యాచ్లో మాత్రం తన దగ్గర నుంచి అదైతే అంతగా కనిపించలేదు. తను ఇంకొంచెం కాసేపు ఉండి ఆడింటే బాగుంది అనిపించింది. అలాగే తర్వాత చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ తనైతే చాలా బాగా ఆడాడు. పొద్దు 50 కూడా చేశాడు. తను 52 రన్స్ వేశాడు 68 బాల్స్లో. ఒక 6 ఉంది, అలాగే 3 4లు ఉన్నాయి. తనైతే చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు పొద్దు. తనైతే నాట్అవుట్, తను అలాగే ఉన్నాడు. స్కోర్ డిక్లేర్ ఇచ్చారు. అలాగే తర్వాత చూసుకుంటే మనం సిరాజ్ కూడా చాలా బాగా ఆడినాడు పొద్దు. 12 బాల్స్లో 22 రన్స్ వేశాడు, 4 4లు ఉన్నాయి, ఒక 6 ఉంది. స్ట్రైక్ రేట్ అయితే 178 ఉంది. T20 ఆ నెట్ ఆడాడు సిరాజ్. తను కూడా తన దగ్గర నుంచి కూడా మంచి ఒక 6 వచ్చింది, అలాగే 4s కూడా వచ్చాయి. తను కూడా చాలా బాగా ఆడాడు. అలాగే కుల్దీప్ యాదవ్ 9 రన్స్ దగ్గర ఉన్నప్పుడు తర్వాత పిలిచారు. అలాగే మానవ్ సుధార్ తను కూడా చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. తను బ్యాటింగ్లో కూడా సిక్సెస్ కూడా కొట్టాడు, 2 6లు 2 4లు కూడా కొట్టాడు. తను కూడా మంచి బ్యాటింగ్ ఆడాడు. 41 బాల్స్లో 28 రన్స్ వేశాడు. తను కూడా మంచి బ్యాటింగ్ అయితే కనబడిచాడు. చాలా బాగా ఆడాడు తన బ్యాటింగ్లో కూడా. తర్వాత 564 రన్స్ ఉన్నప్పుడు 8 వికెట్స్ కోల్పోయింది. తర్వాత డిక్లేర్ చేయాలని మనం అనుకున్నాం. ఒక ఇన్నింగ్స్ ఆడేసిన తర్వాత డిక్లేర్ ఇస్తారు అని అనుకున్నాము. అలాగే ఏంటంటే ఈ పొద్దు వీళ్ళ రివ్యూలో కూడా సరిగ్గా తీసుకోలేదు. రివ్యూ అంత కన్ఫర్మ్గా అనిపించలేదు. ఏంటంటే ఒకే ఓవర్లో 88 ఓవర్ అనుకుంటాం, 2 వికెట్స్ వచ్చేది. ఒకటి గిల్లిది ఎల్బిడబ్ల్యూ వికెట్ అయితే అవుట్ సైడ్ నుంచి వచ్చి ఇన్సైడ్కి తగిలింది, కానీ ఎంపైర్ అయితే నాట్అవుట్ ఇచ్చాడు. వాళ్ళు ఒకవేళ రివ్యూ తీసుకుంటే ఒకవేళ అది చూసానికైతే ఒకవేళ టచ్ కాకపోయినా ఒకవేళ ఎంపైర్స్ కాల్ లాగా అయినా అనిపించేది, కానీ వాళ్ళైతే అది రివ్యూ తీసుకోలేదు. తర్వాత చూస్తే అది మాత్రం అయితే ఆల్ రెడ్ సిక్స్ వచ్చాయి, అది వికెట్స్ హిట్ అయింది. అదొకటి మిస్ అయిన తర్వాత అదే ఓవర్లో మళ్ళీ ఇంకొక క్యాచ్ కూడా సేమ్ అలానే పంతుది క్యాచ్ ఎడ్జ్ టచ్ అయిపోతే అది కూడా మనకు మైక్ స్టంప్లో మనకు కూడా వినిపించింది సౌండ్. కానీ ఎంపైర్ కీపర్ అప్పీల్ చేశారు, కానీ ఎంపైర్ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు అది కూడా తీసుకోవాలా వద్దా అనే ఒక రివ్యూనే ఉంది. వద్దు, ఇంకా పెట్టుకుందాంలే, ఇంకా మ్యాచ్ ఉంది కదా పెట్టుకుందాం అన్నట్టు అనిపించింది. వాళ్ళు అది కూడా రివ్యూ తీసుకోలేదు. అది కూడా చూస్తే క్యాచ్ అయింది. మెయిన్ ప్లేయర్స్ కదా, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు డిఆర్ఎస్ తీసుకుని ఉంటే బాగుంది అనిపించింది. కానీ వాళ్ళని బ్లేమ్ చేసేందుకు కూడా మనం ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇది 13th టెస్ట్ మ్యాచ్ వాళ్ళకి, కాబట్టి యంగ్ టీం అలాంటి ఇప్పుడిప్పుడే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం తప్పు పట్టేదానికి లేదు, కాబట్టి ఏమనలేము. అది ఇంకొక విషయం, నిన్న కూడా కేఎల్ రాహుల్ క్యాచ్ కూడా సేమ్ అలానే జరిగింది.
నిన్న కూడా రియాక్స్ సరిగ్గా తీసుకోలేకపోయారు. కేఎల్ రాహుల్ క్యాచ్ అయితే అది ఎడ్జ్ అయినప్పుడు తీసుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ కూడా తన బ్యాట్ ఊపి కొంచెం ఒక క్రియేట్ చేశాడు తను. అప్పుడు కూడా నిన్న తీసుకోలేకపోయారు. కానీ నిన్ననే వాళ్ళు 2 రివ్యూస్ ఫేస్ చేసుకున్నారు. అవి అనవసరమైన రివ్యూలు తీసుకొని అనవసరమైన బాళ్ళకి రివ్యూలు తీసుకొని రివ్యూస్ వేస్ట్ చేశారు నిన్న. అది ఇంకా ఒకటే రివ్యూ ఉందని మేబీ అందుకనే ఏమైనా తీసుకోలేదేమో. ఓకే, తీసుకుని బాగుంది అనిపించింది. తర్వాత వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే 115కి 5 వికెట్స్ కోల్పోయారు మనం అనుకున్నట్టుగానే. లంచ్ తర్వాత డిక్లేర్ చేశారు. ఒక 2 సెషన్స్ తర్వాత డిక్లేర్ చేశారు. అలాగే చూసుకుంటే 115కి 5 వికెట్స్ కోల్పోయారు వీళ్ళు. వీళ్ళ బౌలర్స్ కూడా నిన్న బౌలింగ్ పర్లేదు, బాగానే వేశాడు. ఒమర్ జాయ్ కానీ తను కూడా బాగానే వేశాడు. 22 ఓవర్స్ వేస్తే 5 మేడిన్స్ ఉన్నాయి. అలాగే 67 రన్స్ ఇచ్చాడు. అలాగే అబ్దుల్ తను కూడా అబ్దుల్ మాలిక్ తను కూడా బాగా బౌలింగ్ వేసినాడు. 7 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చాడు. అలాగే సలీం తను కూడా చూసుకుంటే 27 ఓవర్స్ వేశాడు. 3 మెయిన్స్ ఉన్నాయి. అలాగే 140 రన్స్ ఇచ్చాడు. తనకే 6 వికెట్స్ పడ్డాయి. తను 6 వికెట్లు తీశాడు. బౌలింగ్ అయితే మేబీ తనైతే 6 వికెట్లు తీశాడు. చాలా 5 వికెట్స్ కూడా దాటింది. 6 వికెట్లు తీశాడు తను ఒకడు. మిగతా బౌలర్స్ అయితే మరీ అంత ఎక్స్ప్లెయిన్ ఏమనిపించలేదు. ఫస్ట్లో కొంచెం మన బౌలర్స్ కూడా స్ట్రగుల్ అయ్యారు. బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ చాలా బాగా వేసింది. బాల్ స్ప్రింగ్ అవ్వడం కానీ పిచ్ పైన ఉన్న ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బాగా బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగా వేశారు వాళ్ళు. అలాగే మన వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అయితే అయ్యారు. పంత్ కానీ తర్వాత గిల్ కానీ అంత ఫ్లూయెట్గా అయితే ఆడలేదు. అలాగే మన బౌలర్స్లో చూసుకుంటే మానవ్ సితారా తను 3 వికెట్లు తీశాడు. తను 5 వికెట్లు తనే 3 వికెట్లు తీశాడు. తను జస్ట్ 16 ఓవర్స్ వేశాడు. 7 మేడిన్స్ ఉన్నాయి. జస్ట్ 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు. బౌలింగ్ అయితే తనైతే చాలా బాగా వేశాడు. తను ఒకటి క్యాచ్ కూడా ఫాలో క్యాచ్ కూడా ఒకటి పట్టాడు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. తన బాల్ కూడా బాగా తిరుగుతున్నాయి. తన బాల్స్ కూడా చాలా బాగా తిరుగుతున్నాయి. మనము అనుకున్నాం జడేజా తర్వాత అక్షర్ పటేల్ ఉన్నప్పుడే ఇలాంటి స్పిన్నర్స్ రావడం కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా మేలు అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. వాళ్ళు చూశాను కూడా, తను కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే తర్వాత ప్రతీత్ కృష్ణ కూడా 6 ఓవర్లు వేసి తను కూడా 2 వికెట్లు తీశాడు. 24 రన్స్ ఏమో 27 ఎన్నో ఇచ్చాడు. తను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే చూసుకుంటే సిరాజ్ కూడా బౌలింగ్ చాలా బాగా చేశాడు. 6 ఓవర్లో 27 రన్స్ ఏమి ఇచ్చాడు. తను కూడా బౌలింగ్ బాగుంది. కుల్దీప్ యాదవ్ కూడా బౌలింగ్ బాగా చేశాడు. 7 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చాడు. కానీ తనకు ఒక క్యాచ్ వచ్చింది. ఆ క్యాచ్ పట్టలేదు. ఆ క్యాచ్ పట్టింటే బాగుంది. తను కూడా మంచి బౌలింగ్ వేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ తను కూడా 4 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చాడు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా బాగా ఉంది. మేబీ రేపు వీళ్ళని ఇంకా 150 లోపల చేసేసి ఒకవేళ మళ్ళీ సెషన్ వాళ్ళకే ఇస్తారో, మళ్ళీ బ్యాటింగ్ వాళ్ళకే చేయమని ఇస్తారో, లేకపోతే మనకు కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ రేపు ఒకవేళ అవుట్ అయిన తర్వాత ఆడేసి మన్నాడు ఆడేసి 4th డే ఈవినింగ్ కానీ అట్లా ఏమన్నా ఇస్తారో లేదో చూడాలి. మళ్ళీ ఎలా చేస్తారో ఏంటో. ఇప్పటికైతే బాగానే ఉంది. 5 వికెట్స్ పడిపోయాయి. ఇంకా 5 వికెట్స్ రేపు 1 or 2 సెషన్స్లో తీసేసి మళ్ళీ ఇండియా బ్యాటింగ్ చేస్తారో లేకపోతే మళ్ళీ వాళ్ళకే ఇస్తారో చూద్దాం ఏం చేస్తారు. ఇప్పుడైతే వాళ్ళకైతే ఎవరు ఇవ్వడం లేదు. చాలా వరకు ఇంతమంది ఇస్తున్నారు. ఇప్పుడైతే ఫాలో బ్యాటింగ్ అయితే ఇవ్వడం లేదు. చూద్దాం మళ్ళీ ఇండియా ఏం చేస్తుందో. రేపు ఆడతారా లేకపోతే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆడదాంలే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది కొంచెం అని చెప్పి ఏమన్నా వీళ్ళే ఆడతారా, లేకపోతే ఏం చేస్తారో ఏమో తెలీదు. చూద్దాం మళ్ళీ మేబీ రేపు ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఒకవేళ ఇండియా బ్యాటింగ్ ఆడకపోతే 3-4 డేస్లో టెస్ట్ 4 ఫస్ట్ హాఫ్ లోపల అయిపోతుంది. 1 సెషన్ 2 సెషన్స్ లోపల అయిపోతుంది. ఒకవేళ లేదు మనం ఆడదామని తీసుకొని ఒకవేళ ఇండియా అదే బ్యాటింగ్ చేస్తే మాత్రం మేబీ 4 డేస్ 5 డేస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటాయి. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మనకు 2 వీక్స్ అయితే టెస్ట్ అయితే లేదు. కాబట్టి మేబీ ఆడతారు అని అనుకుంటాను నేనైతే. ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. కొంచెం మన ప్లేయర్స్కి కూడా కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చూద్దాం ఏం చేస్తారో. మేబీ ఆడితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి లైక్ కొట్టండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టుంటే థ్యాంక్ యూ.